రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ అలాగే న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపజేసి ఆరోగ్యాలనిచ్చి సకల సమృద్ధిని ఇవ్వాలని మనసారా ఒక సేవకుడిగా కోరుతున్నాను. ఈ సంవత్సరం అంతా దేవుడు మళ్ళీ ఫలింప చేయాలని, ఈ సంవత్సరం అంతా దేవుడు మీ జీవితాలను వెలుగులతో నింపి శాంతి సమాధానాలు కలిగి జీవించాలని మనసారా ఒక సేవకుడిగా కోరుతూ ఐ విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అనేటటువంటి గ్రీటింగ్స్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఈరోజు నూతన సంవత్సరానికి సంబంధించిన అద్భుతమైన సందేశాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశిస్తున్నాడు. కాబట్టి మీరు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సర్వశక్తి కలిగిన నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ వాక్యము ద్వారా అనేక మంది జీవితాలను అయా ప్రభా తండ్రి మీరే నడిపిస్తున్నందుకు స్తోత్ర. నీ వాక్యం మమ్మలను బ్రతికించేది, బాధల్లో ఇదే మాకు నెమ్మదిని కలిగించేది గనుక నీ వాక్యము ద్వారా మమ్మలను దర్శించి వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని ఈ నూతన సంవత్సరంలో నూతన అయా ప్రభా సందేశాన్ని మాకు అందించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తాం. యేసయ్య నామములో ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములు తీసుకొనండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇటు అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మీ జీవితంలో నెరవేర్చును గాక. రండి, ఈ వాక్యం యొక్క వాగ్దానం యొక్క సందేశాన్ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. రాబో కాలం అనగా ఈ సంవత్సరం అంతా ఏం జరగబోతుందో మనకు తెలియదు. మనకు తెలుసా అండి, మనిషికి గతము గుర్తుండొచ్చేమో కానీ భవిష్యత్తు ఏం జరగబోతుందో మనిషికి తెలియదు, ఎవ్వరి వల్ల కాదు. ఎందుకనంటే మనిషి గతాన్ని చూడగలడు కానీ భవిష్యత్తును ఏమాత్రం చూసే ఆస్కారం లేనేలేదు. మరి భవిష్యత్తును చూడగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్క దేవుడు, ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను ప్రకటిస్తున్న ప్రేమ కలిగిన యేసుక్రీస్తు అనే దేవుడు మాత్రమే భవిష్యత్తును చూడగలడు. ఈ రోజుల్లో చాలామంది అండి తమ భవిష్యత్తులు ఎలా ఉంటాయో అని తమ భవిష్యత్తుల గురించి తెలుసుకోవాలని తహతహలాడిపోతూ ఉన్నారు. తహతహలాడిపోతూ అనేక మంది దగ్గరికి వెళ్ళి వారి చేతిని భవిష్యత్తు తెలియని వారికి చేతిలో పెట్టి నా భవిష్యత్తు చూడు అని అంటున్నాడు. నేను భవిష్యత్తులు చెప్తాను అని కొంతమంది అంటున్నారు. మీ భవిష్యత్తు ఇలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుంది, ఎలా ఉండబోతుందని చెప్పేవారు కూడా ఈ లోకంలో లేకపోలేదు. ఓ మాట చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా వినండి. మీ భవిష్యత్తు నేను చెప్తాను, అందుకు మీరు డబ్బులు చెల్లించండి అంటున్నాడంటే అర్థం చేసుకోండి. కాస్త మన జ్ఞానం ఉపయోగిస్తే మనకు అర్థమవుతుంది. వాడి భవిష్యత్తే సరిగ్గా లేక నీ భవిష్యత్తు నేను చెప్తాను, నువ్వు డబ్బులు ఇవ్వు అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా, వాడు భవిష్యత్తు సరిగ్గా లేకే, వాడు భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆడికే తెలీదు. నీ భవిష్యత్తు ఏదో మాయ మాటలు చెప్పి నీ దగ్గర డబ్బులు లాక్కోవాలని ఆడు ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ చాలామంది, మనలో చాలామంది తమ భవిష్యత్తులు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి, రాబోతున్న కాలం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అద్భుతమైన పవిత్రమైన చేతులను ఎవరో చేతిలో పెట్టి వారి మాయ మాటలను నమ్మి నిరుత్సాహపడేవారు కొంతమంది, ఆశతో ఎదురు చూసేవారు చాలామంది. లేరా అండి లోకంలో ఇలాంటి వారు? ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు, మీరు కూడా గత కాలంలో మీ చేతును ఎవరో ఒకరి చేతిలో పెట్టలేదా?
ఎవరో చేతులు పెట్టి నా భవిష్యత్తును చూడమని చెప్పలేదా? వారు ఏవో మాటలు చెప్పినప్పుడు అవి నిజంగా జరిగినాయా? 100% జరగవు. చూడండి, మనం ఈ యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. ఒకరేమో అలా ఈయన జీవితం అలా ఉండబోతుంది అని చెప్తారు, తీరా చూస్తే అలా జరగదు, వేరేలా జరుగుతుంది. మరి ఈయన చెప్పిన ఆ భవిష్యత్తు గురించిన మాటలు ఏమైనాయి? మీరు ఎక్కడైనా చూడండి, మనిషి భవిష్యత్తును చెప్తున్నాడు అని అంటే అది మాయ మాటలు. ఈ సత్యాన్ని గ్రహించండి. మనిషి భవిష్యత్తును గురించి ఇలా నీకు జరగబోతుందని చెప్తున్నాడంటే అది పచ్చి అబద్ధం. కారణం ఏంటంటే మనిషి భవిష్యత్తును ఏమాత్రం చూడలేడు, చూసే అవకాశము లేదు. భవిష్యత్తును చూడగలిగిన దేవుడు ఒకడే ఒకడున్నాడు. ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. ఆయన అంటున్నాడు, నీ భవిష్యత్తును నేను తెలియజేయబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుల జోలికి వెళ్ళకండి, మనుషుల దగ్గరికి వెళ్ళకండి. నా జీవితం ఎలా ఉండబోతుంది, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మీరు ఏదో చిలకని తీసుకొని చెప్పే ప్రయత్నం చేస్తారు కదా, అలా చెప్పండి, డబ్బులు ఇస్తానని చెప్పేసి ఇలా మోసపోకండి. ఎందుకంటే మనుషుల వల్ల కాదండి. చూడండి, మీరు యూట్యూబ్లో కూడా చూస్తూ ఉన్నారు కదా, ఒకవేళ సోషల్ మీడియాలో మీరు ఫాలో అవుతూ ఉంటే ఎంతమంది అండి అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరగబోతుందని చెప్పిన వారు అలా జరగనప్పుడు వీరు ఏమైపోయారండి? అలా జరగనప్పుడు మరలా వీరిని అలా జరుగుతుందని పెద్దవారు అన్నవారే అలా ఎందుకు జరగలేదు అని చెప్పేసి ఇప్పుడు ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. అనగా మనిషి భవిష్యత్తు గురించి ఏదైనా చెప్తే అది 100% జరగనే జరగదు. 100% జరగదు. ఏదో కల్పించి చెప్పే ప్రయత్నం చేస్తాడేమో కానీ అది మాత్రం జరగనే జరగదు. 100% భవిష్యత్తులో తాను చెప్పింది జరగాలి అనంటే ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాడు. నా దేవుడు మనతో అంటున్నాడు, మీ భవిష్యత్తును గురించి నాకు తెలుసు. మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నాకు తెలుసు. ఈ 2024వ సంవత్సరం మీ జీవితం ఎలా ఉండబోతుందో, మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, మీ జీవితం ఏ విధంగా ఉండబోతుందో నేను తెలియజేస్తున్నాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలుసండి, చూద్దాం. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించే సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. ఒక హోప్ దేవుడు మనకిస్తున్నాడు. హోప్ ఎప్పుడు ఉంటుందండి? ఏదైనా మనకు అది వస్తుంది, అది మన వల్ల అవుతుంది, మనకు ఆ జవాబు వస్తుంది అనేటటువంటి ఒక ఆశ మనకు కలిగినప్పుడు అది ఒక గొప్ప నిరీక్షణ మనకు కలిగిస్తుంది. దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరము మీకు ఒక నిరీక్షణ కలిగిన సంవత్సరంగా నేను ప్రకటిస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు. ఈ సంవత్సరము ఒక నిరీక్షణ సంవత్సరం అని మనం ఎదురు చూద్దాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఎదురు చూశారండి. అలాగా అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము నిరీక్షించాడండి దేవుని పట్ల. అందుకే నీ విశ్వాసమునకు తండ్రి అయ్యాడండి అబ్రహాం. ఎంత గొప్ప నిరీక్షణ అండి అబ్రహాంది. దేవుడు చెప్పాడు, మీదిటికి ఈ సంవత్సరం కల్లా మీకు అద్భుతమైన బిడ్డ నేను ఇస్తాను అని దేవుడు చెప్పాడు. చెప్పినట్టుగానే నెక్స్ట్ ఇయర్లో, ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసినప్పటికీ నెక్స్ట్ ఇయర్లో దేవుడు వారికి అద్భుతమైన బిడ్డను ఇస్సాకును అనుగ్రహించాడు. ఆ ఇస్సాకు అనేటటువంటి బిడ్డను అబ్రహాము షారా వారు పొందుకోగలిగారు అంటే కారణం ఏంటో తెలుసండి? వారు నిరీక్షించారు, నిరీక్షణ కలిగి ఉన్నారు. దేవుడి పట్ల సంపూర్ణమైన విశ్వాసము, నిరీక్షణ వారు కొన్ని సంవత్సరాల వరకు కలిగి ఉన్నారు కాబట్టి వారి ప్రతిఫలాన్ని పొందుకున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, అమ్మాయి, తల్లి, తండ్రి జాగ్రత్తగా వినండి. గడిచిన సంవత్సరాల్లో జవాబు రాక, గడిచిన సంవత్సరాల్లో బాధలు పడి, గడిచిన సంవత్సరాల్లో ఎన్నో ఎదురుచూపు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరంలో దేవుడు మీతో చెప్తున్నాడు, నిరీక్షణకు ప్రతిఫలం వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం. ఒకవేళ అబ్రహాము వలె బిడ్డలు లేక గడిచిన సంవత్సరాల్లో బాధపడుతున్నట్లయితే, బిడ్డలు లేక అవమానం పొందినట్లయితే ఒక సేవకుడిగా నేను తెలియజేస్తున్నాను, మీదిటికి ఈ సంవత్సరం కల్లా దేవుడు మీకు 12 బిడ్డను దేవుడు ఇవ్వబోతున్నాడు అనేటటువంటి సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. చాలామందికి పిల్లలు లేరు అనేటటువంటి బాధ అంతా ఇంత కాదండి. రీసెంట్గా ఒక బ్రదరు తెలియజేస్తున్నారు, పాస్టర్ గారు అన్నీ ఉన్నాయండి, దేవుడు ఒక్క బిడ్డనిస్తే చాలండి,
నా సంతోషం పరిపూర్ణమైపోతుందండి. ఇన్ని ఉన్నా సరే బిడ్డలు లేదనేటటువంటి బాధ నన్ను ప్రతిరోజు కలిచివేస్తుందండి. నా భార్యకు ఎప్పుడు కూడా దుఃఖముఖంగా ఉందండి. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, బంధువులతో కలిసి ఉండలేని పరిస్థితి, తోబుట్టులతో కలిసి ఉండలేని పరిస్థితి. ఎక్కడికైనా వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవరితోనే మాట్లాడే ప్రయత్నం చేసినా వారు అనేటటువంటి మొట్టమొదటి మాట ఇంకా పిల్లలు లేరా అనే మాట వింటున్న ప్రతిసారి మమ్మల్ని ఎంతో బాధపరుస్తుంది పాస్టర్ గారు. ప్రార్థన చేయమని వారు కోరినప్పుడు నేను నిజంగా చాలా భారంతో వారి కోసం ప్రార్థన చేయడం జరిగింది. నిజమేనండి, ఈ రోజుల్లో పిల్లలు లేరు అనేటటువంటి విషయం చాలామందికి బాధను తీసుకొస్తుంది, చాలామందికి వేదన తీసుకొస్తుంది. అయితే మీకు ఒక శుభవార్త, ఒకవేళ మీరు కూడా గడిచిన సంవత్సరాల్లో దాంపత్య జీవితం కలిగి పిల్లలు లేనట్లయితే ఒక సేవకుడిగా నేను తెలియజేస్తున్నాను, మీకు దేవుడు త్వరలో గర్భఫలాన్ని మీకు బహుమానంగా ఇవ్వబోతున్నాడు. నమ్మినట్లయితే దేవుని మహిమను మీరు చూస్తారు. దేవుడు అంటున్నాడు, ఇది నిరీక్షణ కలిగిన సంవత్సరం, నిరీక్షించండి, మీ నిరీక్షణకు ప్రతిఫలం చూసేటటువంటి సంవత్సరం అని ప్రభువారు మనకు సెలవిస్తున్నారు. ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో అంటూ 11వ వచనంలో తెలియజేస్తుంది, నేను మిమ్ములను గురించిన సంగతులను ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. అనగా మీ పట్ల ఈ సంవత్సరము గొప్ప ఉద్దేశాలు, గొప్ప ప్రణాళికలు నేను కలిగి ఉన్నాను అని దేవుడు మనతో అంటున్నాడండి. దయచేసి గమనించండి, మనం ఎవ్వరము కూడా ఈ భూమి మీద సడన్గా రాలేదు. మనం ఎవ్వరము కూడా ఈ భూమి మీద అకస్మాత్తుగా వచ్చి పడిపోలేదు. మన పట్ల దేవుడు ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో ప్రణాళికలు కలిగి దేవుడు మనలను ఈ భూమి మీదకు పంపించాడు. తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునుపే దేవుని యొక్క కన్నులు ఆ తల్లి గర్భంలో పిండముగా ఉన్న ఆ బిడ్డ మీద దేవుని యొక్క కన్నులు చూసి అప్పుడే దేవుడు ప్రణాళికలు, ఉద్దేశాలు దేవుడు ఏర్పాటు చేశాడంటే ఎంత గొప్ప దేవుడు అండి. చూడండి, పిండము అంటే రక్తపు ముద్ద, అనగా ఏ స్వరూపము కానీ, ఏ ఆకారము కానీ, ఇంకా ఫార్మేషన్, ఇంకా తయారు అవనటువంటి రక్తపు ముద్దను దేవుడు చూశాడంట. చూసి అప్పుడే గొప్ప ఉద్దేశాలు, అప్పుడే గొప్ప ప్రణాళిక కలిగి ఉండి ఈ బిడ్డ ఎలా ఉండాలి, ఏ రూపంలో ఉండాలి, ఏ స్వరూపంలో ఉండాలి, ఎలా నిర్మాణం అవ్వాలి అని దేవుడే బాధ్యత తీసుకొని 9 నెలలు దేవుడంట గర్భంలో ఉన్న బిడ్డను నిర్మించాడంటాడు. అలా నిర్మించి గొప్ప ఉద్దేశాలు, గొప్ప ప్రణాళికలు ఆ బిడ్డ పట్ల కలిగి దేవుడు ఆ బిడ్డను భూమి మీద పంపిస్తాడు. అలాగా దేవుడు మనందరినీ కూడా ఈ భూమి మీద జీవింపచేశాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించండి. కరోనా టైంలో మనము కూడా కరోనా చనిపోయిన వారి లిస్టులో మనము కూడా ఉండవలసిన వారమే. కానీ ఆ కరోనా చనిపోయినటువంటి వారి లిస్టులో దేవుడు మనలను చేర్చలేదంటే అది మన గొప్పతనం అంటారా, మన కలిగి ఉన్న ధనం అంటారా, మన కలిగి ఉన్న ఆస్తి పాస్తులు అంటారా, మన కలిగి ఉన్న సంపద అంటారా, మన కలిగి ఉన్న భక్తి అంటారా? అసలు కాదండి. దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప ఉద్దేశాలు, దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప ప్రణాళికలు ఆయన కలిగి ఉండి మనలను ఒక్క ఆశీర్వాదకరమైన జీవితం చూడాలని దేవుడు ఆశించాడు. కాబట్టే ఈ సంవత్సరం కూడా దేవుడు మనకు కృప ద్వారా ఈ సంవత్సరాన్ని అనుగ్రహించాడనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని గురించిన సంగతులను, ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతున్నాను. అనగా ఏం జరగబోతుందో, మీ జీవితంలో ఏ కార్యాలు నేను చేయబోతున్నాను, మీ జీవితంలో ఎలాంటి సంగతులు, ఎలాంటి సంఘటనలు ఈ సంవత్సరంలో జరగబోతున్నాయో నాకు తెలుసు. కాబట్టి నేను తెలియజేస్తున్నాను, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అని దేవుడు చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును. ఈ సంవత్సరం మీరు సంతోషించండి, ఈ సంవత్సరం మీరు ఆనందించండి, ఈ సంవత్సరం గంతులు వేయండి. కారణం ఏంటో తెలుసా? ఈ సంవత్సరం మీకు ఏది హాని చేయదు. ఎలా చెప్తున్నారు పాస్టర్ గారండి? దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఈ సంవత్సరము ఎటువంటి హాని
మీ దరిదాపులో రానే రాదు. ఏ తెగులు మీ గుడారములో సమీపించరు. ఎవరైనా ఎన్నెన్ని పన్నాగాలు పన్నుతున్నారేమని మీరు భయపడుతున్నారా? మీరంటే గిట్టనివారు, మీరంటే పడనివారు, మీరంటే అసూయ చెందేవారు ఎంతోమంది మిమ్మల్ని ఏదో ఒక విధంగా మిమ్మల్ని డీగ్రేడ్ చేసి మీ సాక్ష్యాన్ని పోగొట్టాలని, మీ పేరును పోగొట్టాలని, మిమ్మల్ని ఆ పదవిలో నుండి దించేయాలని, మిమ్మల్ని ఏదో ఒక విధంగా కేసులో ఇరికించాలని, మిమ్మల్ని ఏదో ఒక విధంగా సమాజంలో చెడ్డ పేరు తీసుకురావాలని, ఇలాగా మిమ్మలను ఏదో ఒక విధంగా అణిచివేయాలనే ప్రయత్నాలు ఎంతోమంది చేస్తున్నారు అనేటటువంటి విషయాలు మీరు తెలుసుకొని బాధపడుతూ భయపడుతున్నారా? అది దేవుడు ఈ సేవకుడు ద్వారా తెలియజేస్తున్నారు. అవి ఏవి కూడా ఏ మాత్రము కూడా నీకు ఏ హాని చేయవో అని దేవుడు చెప్తున్నాడు. ఇంకెందుకు భయం అండి? ఎవ్వరూ నిన్ను ఏమీ చేయరు, భయపడద్దు. వారు నన్ను అలా చేయబోతున్నారు, వారు నన్ను అలా చేస్తారేమో, నా జీవితం ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, నా పరిస్థితి ఏమైపోతుందో అని భయపడద్దు. దేవుడు అంటున్నాడు, ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు. ఎందుకంటే నిన్ను గూర్చిన సంగతులు నాకు తెలుసు. నీ పట్ల గొప్ప ఉద్దేశాలు, గొప్ప ప్రణాళికలు నేను కలిగి ఉన్నాను. నీకు సమాధానకరమైన సంగతులను తీసుకురావడానికి నేను వచ్చాను, కానీ నిన్ను సమాధానపరచడానికి ఈ సంవత్సరం నీకు ఇచ్చాను, అంతేకాని నీకు హాని తలపెట్టడానికి కాదు అని దేవుడు చెప్తున్నాడండి. కాబట్టి ఈ సంవత్సరం మనం సంతోషిద్దాం, ఈ సంవత్సరం మనము ఆనందిద్దాం, ఈ సంవత్సరం మనము దేవుని మహిమపరుద్దామండి. ఒక్కసారి మనము యోసేపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆదికాండంలో ఉన్న యోసేపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోసేపు ప్లేస్లో నామకార్థ క్రైస్తవులు కావచ్చు, అటు ఇటు ఉన్నవారు ఎవరైనా ఉంటే కుప్పకూలిపోతారండి. గోతిలో పడ్డాడు యోసేపు. అదే ఆ గోతిలో మనం ఉంటేనండి మనం ఏమనుకుంటాం, ఇంకా నా జీవితం అయిపోయింది, నా జీవితం చాప్టర్ క్లోజ్, ఈ గోతిలో నుండి పైకి వచ్చేటటువంటి అవకాశం లేనే లేదు అని చాలామంది అనుకుంటా ఉంటారు. కానీ యోసేపు గోతిలో ఉన్నప్పటికీ దేవుడిచ్చిన దర్శనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు యోసేపుకు దర్శనాలు ఇచ్చాడు. తన పని నిలిచి ఉంటుంది, మిగతా పనులన్నీ కూడా నమస్కరిస్తాయి. అలాగే మిగతా అన్నయ్యలు మిగతా పనులు అనగా అన్నయ్యలు, తల్లిదండ్రులు కాస్త యోసేపుకు నమస్కరిస్తారు అని ఈ దర్శనాలన్నీ కూడా యోసేపుకు వచ్చినాయి. గోతిలో ఉన్నప్పటికీ తన దర్శనాన్ని మాత్రం మర్చిపోలేదండి యోసేపు. గోతిలో వేయబడినప్పటికీ దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని, దేవుడు తన పట్ల కలిగిన ఉద్దేశాలను ఆయన యోసేపు ఏమాత్రం కూడా మర్చిపోలేదు. కాబట్టి ధైర్యంగా గోతిలో ఉన్నాడు. ఆ గోతిలో నుండి కొన్ని గంటలకో లేదా కొన్ని నిమిషాలకో దేవుడు ఏం చేశాడంటే గోతిలో నుండి బయటికి తీసుకొచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక చరిత్ర పుస్తకంలో నేను చదివాను, అన్నయ్యలు యోసేపును గోతిలో వేసి మాట్లాడుకుంటూ ఉంటే మార్గపు మధ్యలో వర్తకులు వస్తున్నారు. వర్తకులు అనగా వ్యాపారం చేసేవారు వస్తున్నారు. అప్పుడు వారిలో ఒక అన్నయ్య అంటాడు, మనం ఈ యోసేపుని తీసుకొని అమ్మేస్తే కాస్త డబ్బులు వస్తాయి కదా, గోతిలో ఉంటే చచ్చిపోతాడు, చనిపోవడం మనకు పాపం ఎందుకు, అమ్మేస్తే డబ్బులు వస్తాయి కదా అనే మాట చెప్పినప్పుడు అందరూ ఆ మాటకు సమ్మతించి యోసేపును అమ్మిపడేస్తారు. అసలు యోసేపు అమ్మివేయబడడానికి ఉపయోగపడిన ఏంటో తెలుసా అండి? గోతే. ఆ గోతే ఎలా చెప్తాను జాగ్రత్తగా వినండి. ఆనాటి కాలంలో అన్నయ్యలు ఆ ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు ఆయా టైంలో అక్కడ చాలా గోతులు ఉన్నాయంటండి. చాలా గోతులు ఆయా ప్లేస్లో ఉన్నాయంటండి. కానీ యోసేపును వేసిన గోత ఎక్కడో తెలుసండి? మార్గపు మధ్య సమీపంలో. అక్కడ యోసేపును ఆ గోతిలో వేశారు కాబట్టే మార్గంలో వర్తకులు వెళ్తున్నప్పుడు యోసేపు యొక్క అన్నయ్యలు చూసి వెంటనే ఆ గోతిలో నుండి తీసి యోసేపును అమ్మిపడేశారు. ఒకవేళ ఆ గోతిలో కాకుండా మరి ఎక్కడో చివరి గోతిలో ఒకవేళ యోసేపును పడేస్తే బయటికి తీసే అవకాశం లేదు. అనగా ఆ గోతి యోసేపుకు ఎంత ఉపయోగపడిందండి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు ఎవరైనా గడిచిన సంవత్సరంలో మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఇరికించే ప్రయత్నం చేశారా? మిమ్మల్ని దేని బట్టి ఇరికించారో దాన్ని బట్టే దేవుడు మిమ్మలను ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాడు అనేటటువంటి సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. హానికరమైనవి అని యోసేపు అనుకోలేదండి.
ఇది మేలుకరము అని అనుకున్నాడు. బైబిల్ గ్రంథంలో మనకు ఒక వాక్యం కనబడుతూ ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కరుగుటకే జరుగుచున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఎవరైనా మనకు కీడు చేసే ప్రయత్నం చేస్తే మనం దేవుని ప్రేమించే వారము కనుక, దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నాము కనుక, దేవునిలో ఉంటున్నాము కనుక, మనకెవరైనా కీడు చేసే ప్రయత్నం చేస్తే దేవుడు చూసి మౌనంగా ఉండి సరేనైనా ఆ కీడును అనుభవించంటాడా? నా దేవుడు అలా చూస్తూ మౌనంగా ఉండే దేవుడు కాదండి. ఎవరైతే నీ కీడు చేయాలనుకుంటున్నారో ఆ కీడును దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, నీకు మేలుగా మారుస్తాడు. అంత గొప్ప సర్వశక్తి గల దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. నీకు ఎవరైతే కీడు తలపెట్టాలనుకుంటున్నారో ఆ కీడులను దేవుడు చూసి మౌనంగా ఉండడు. ఆ కీడులనే దేవుడు నీకు మేలుకరంగా మారుస్తాడు. నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే ఈ గొప్ప అద్భుతం నువ్వు రుచి చూడగలవు. యోసేపుకు తన అన్నయ్యలు కీడు తలపెట్టాలని అనుకున్నాడు. కీడు తలపెట్టారు, కానీ ఆ కీడును దేవుడు తర్వాత మేలుగా మార్చాడు. యోసేపుకు వర్తకులుగా అమ్మినప్పుడు ఆ వర్తకులు ఐగుప్తు దేశానికి యోసేపును తీసుకెళ్లారు. ఒకవేళ యోసేపును వర్తకులకు అమ్మకపోతే యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళేవాడే కాదు, ప్రధానమంత్రి అయ్యేవాడే కాదు, ఒక గారాల కుమారుడిగా పెరిగి జీవితాన్ని ముగించేవాడు. అంతే. మనం యోసేపులో పాఠాలు నేర్చుకోపోయే వాళ్ళము కానే కాదు. కానీ యోసేపు హానికరమైన ఆ పరిస్థితిని దేవుడు మేలుకరంగా మారుస్తాడని యోసేపు గ్రహించాడు. కనుకనే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో వెళ్ళినప్పటికీ, నమ్మకంగా బాధ్యతగా పనిచేసినప్పటికీ, శోధన ఎదురైనప్పటికీ ఆ శోధనలో యోసేపు జయించగలిగాడు. తత్ఫలితముగా యోసేపును జైల్లో వేశారు. ఇప్పుడు యోసేపును జైల్లో వేస్తే యోసేపు అది హానికరమైనది అనుకున్నాడండి? హానికరమైనది అనుకున్నాడా? మరలా నేను అనుకుంటాను, యోసేపు ఈ జైల్ నాకు కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని రోజులు ఇది హానికరముగా ఉండొచ్చేమో, కానీ తర్వాత దేవుడు దీన్ని మేలుకరంగా మారుస్తాడని నమ్మాడండి. కాబట్టి రైట్ టైంలోనే యోసేపును దేవుడు ఫరో యొద్దకు దేవుడు నడిపించాడు. ఒకవేళ యోసేపు కలభావం వచ్చి చెప్పేటటువంటి సామర్థ్య దేవుడు ఇచ్చాడని, ఒకవేళ ఫరో యోసేపును పిలిపించకపోతే యోసేపు ఆ జైల్లోనే ఉండేవాడు. యోసేపును పిలిపించడానికి కారణం ఎవరయ్యారు? పానదాయకుడు. ఆలస్యమైనప్పటికీ ఒక కల వచ్చినప్పుడు వెంటనే అప్పుడు తెలియజేసినప్పుడు, యోసేపును పిలిపించినప్పుడు, యోసేపు ఆ కలభావం చెప్పినప్పుడు, కరువులో నుండి మీరు బయటపడే మార్గం ఇదే అని చెప్పినప్పుడు ఫరో యోసేపుని ఏం చేస్తాడండి, ఈ రాజ్యానికి కేవలం రాజు మాత్రం నేనే, నువ్వే ప్రధానమంత్రి అయ్యా, నువ్వే సమస్తాన్ని చూసుకో అని యోసేపు పెద్ద బాధ్యతను అప్పగించాడండి. యోసేపు జీవితాన్ని అంతా కూడా మనము జాగ్రత్తగా ఆలోచించి పరిశీలన చేసినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. యోసేపుకు హానికరమైన సంగతులన్నీ కూడా దేవుడు మేలుకరంగా మార్చాడు, ఆశీర్వాదకరంగా మార్చాడు, దీవెనకరంగా మార్చాడు. మనందరికీ కూడా ఒక గొప్ప మాదిరికరమైన జీవితంగా యోసేపు జీవితాన్ని దేవుడు మార్చాడు. దేవుడు ఈ సంవత్సరంలో ఈ వాగ్దాన సందేశాన్ని దేవుడు మనకు అందిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని గూర్చిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు అని మనం గ్రహిద్దామా, అని మనం విశ్వసిద్దామా? మన జీవితంలో దేవుడు ఈ సంవత్సరం అంతా మేలు చేయబోతున్నాడు. మన జీవితంలో ఈ సంవత్సరం అంతా దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఎప్పుడు చూడలేనటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఈ 2024 సంవత్సరంలో దేవుడు మనకు దయచేయబోతున్నాడు. నమ్మి విశ్వసిద్దామా? హానికరమైనని బాధపడకండి, ఎవరో ఏదో చేయబోతున్నారని బాధపడకండి, ఎవరో ఏదో నన్ను ముంచేయబోతున్నారని బాధపడకండి. మీకు ఎవ్వరు ఏ హాని తలపెట్టే ప్రయత్నం చేసినా అవన్నీ దేవుడు మేలుకరంగా మార్చడానికి నా దేవుడు ఎంతైనా చాలినవాడు, నమ్మదగినవాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. నా దేవుడు అంటున్నాడు, మీ అందరికీ కూడా ఈ సంవత్సరం సంతోషం, ఆనందం, అభివృద్ధి, సమాధానం సమస్తము
మేలు కలుగుటకే జరుగుతుంది. కాబట్టి సంతోషం అంతా దేవుడు మనం దీవించబోతున్నానని దేవుడు చెప్పాడు. కాబట్టి మనం సంతోషిద్దాం, దేనికి భయపడకుండా దేవుని యందు నమ్మకం కలిగి ఉండి ముందుకు సాగిపోదాం. అంటే దేవుని కృప సదాకాలం మనకు తోడేయును గాక. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో మీరు చెప్పినట్టుగా, రాబో కాలమందు సంగతులు నేను ఎరుగుదును, అవి మీకు నిరీక్షణ కలిగినట్లు సమాధానకరమైన సంగతులే కానీ ఏమాత్రం హానికరమైనవి కావు అని మరి మీరు వాగ్దానం ఇచ్చిన విధానం బట్టి వందనాలున్నాయి. మా జీవితంలో ఈ సంవత్సరం అంతా దీవెనలతో, సమృద్ధితో, ఆనందాలతో నింపబోతున్నందుకు వందనాలు. అదే సమయంలో భయపడొద్దో, దేనికి మీరు భయపడకండి. మీకు హాని తలపెట్టేటటువంటి పరిస్థితులు ఈ దేనికి మీరు భయపడకండి, వాటిని నేను మేలుకరంగా మారుస్తాను అని చెప్పారు. కాబట్టి మేము దేనికి వేటికి భయపడకుండా మీ యందు నిరీక్షణ కలిగి ఉండి ముందుకు సాగిపోయే జీవితం దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, మరి టీవీ కార్యక్రమాలకు నాయన, ఈ టీవీ ప్రోగ్రామ్స్కి ఇలాంటి దైవ సందేశాలు అందించడానికి ఎంతో భారము, ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును, ఈ భారాన్ని ఈ టీవీ వీక్షిస్తున్న వారిలో నాయన మీరే కలిగించమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది హృదయాల్లో ప్రేరేపణ పెట్టి అయా వారు కూడా ఈ టీవీ కార్యక్రమాల్లో పాలిభాగస్తులయ్యేటటువంటి భాగ్యాన్ని, గొప్ప కృపను, గొప్ప ఆశీర్వాదాన్ని మీరు వారికి దయచేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ వాగ్దానాన్ని మీరు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసయ్య నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. విన్నారు కదండి, ఈ సంవత్సరం దేవుడు మనకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయబోతున్నాడు. ఏమాత్రం అది హానికరమైన కావన్నాడు. కాబట్టి సంతోషిద్దాం. అదే సమయంలో మీతో ఒక చిన్న మాటను పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఈ 2024వ సంవత్సరం మనం ప్రారంభంలో ఉన్నాం. మన టీవీ ప్రోగ్రాం బ్లెస్సింగ్ టీవీలో ప్రతిరోజు రక్షించే వాక్యం అనేటటువంటి ఈ టీవీ ప్రోగ్రాం ప్రతిరోజు రాత్రి 8:30 గంటలకు ప్రసారం అవుతుంది. అరగంట వాక్యాన్ని, శ్రేష్టమైన సందేశాన్ని ప్రతిరోజు మీకు అందించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మనము 2023 డిసెంబర్ నుండి స్టార్ట్ చేసాం. జనవరి కంటిన్యూ అవుతుంది. మరి ఈ టీవీ కార్యక్రమాలు మీకు అందించడానికి ఒక సేవకుడిగా నేను చాలా భారం కలిగి ఉన్నాను. మా పరిచర్యలో టీవీ ప్రోగ్రాం కూడా ఒక పరిచర్య. మరి ఈ టీవీ ప్రోగ్రాంని అందించడానికి ఎంతో భారం అవుతుంది, ఎంతో ఖర్చు అవుతుంది. ఇది తెలియచేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది. కాబట్టి మీకు తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడికి ఎవరో ఎక్కడి నుంచో సహాయం రావట్లేదు. కేవలం దేవుని యందు నమ్మకం కలిగి ఉన్న విశ్వాసులు అనగా మీలాంటి వారు చేయూతనిస్తున్నారు. కాబట్టే ఈ టీవీ ప్రోగ్రాం మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతకైనా కృప చూపిస్తున్నాడు. అయితే మీరెవరైతే ఈ వాక్యాన్ని బట్టి ఆదరించబడి, బలపరచబడి, దేవునిలో కట్టబడుతున్నారో మీకు ఈ పిలుపునిస్తున్నాను. మీరు కూడా ఈ టీవీ కార్యక్రమాలు పాలిభాగస్తులు కావండి. మీరు ఎంత సహాయం చేయగలుగుతారో అంత సహాయం చేసే ప్రయత్నం చేయండి. మీరు ఎంత సులభతరంగా ఈ టీవీ కార్యక్రమానికి మీరు సహాయం చేయగలరో నేను ఒక సేవకుడిగా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. టీవీలో కనబడుతున్న నా నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేయండి, వాట్సాప్ చేయండి. వెంటనే నేనే మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీరు ఎలాగ ఈ టీవీ కార్యక్రమానికి సహకరించగలరో సులభతరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. తద్వారా మీరు కూడా ఈ కార్యక్రమాల్లో, ఈ టీవీ ప్రోగ్రామ్స్లో మీరు పాలిభాగస్తులై నన్ను మీరు సహకరించేవారుగా, నన్ను ప్రోత్సహించేవారుగా మీరు, మీ కుటుంబం ఎల్లప్పుడూ ఉంటుందని మనసారా కోరుతున్నాను. ఒకవేళ మా కుటుంబంలో నుండి ఒక సేవకుడు ఇలా టీవీలో వాక్యం చెప్తే బాగుంటుందని మీరు అన్ని ఆశించినట్లయితే, అమ్మా, అయ్యా, తల్లి, తండ్రి, నేను కూడా మీ కుమారుడినే అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. కాబట్టి నన్ను కూడా మీరు మీ కుమారుడిగా స్వీకరించండి, సహకరించండి, ప్రోత్సహించండి. తద్వారా దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను సమృద్ధిగా, దీవెనలతో, సమృద్ధిగా ఆయన ఆశీర్వాదాలతో ఆయన దీవించాలని మనసారా కోరుతూ మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. ఈ దైవజనుడు మీకు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటటువంటి దైవజనుడు ఉన్నాడనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీరు సహకరిస్తారు కదూ, సహకరిస్తారనే ఈ టీవీ ప్రోగ్రాన్ని ముందుకు నడిపిస్తున్నాం. అంటే దేవుని యొక్క మహాకృప మీ అందరికీ సదాకాలము తోడేయును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఐ విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్.